గణనాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ప్రహ్లాదవరద గోవింద చాలా గొప్ప అనుభూతులను ఇచ్చేటువంటి కథాఘట్టాల్లోకి వెళ్ళబోతున్నాం. శ్రీమద్భాగవతం ప్రథమాధ్యాయం దగ్గర నుంచి మనిషి యొక్క జీవన శైలిలో ఎవరెవరు ఎట్లాంటివి అలవరుచుకుంటే ఎంత ఉన్నతమైన స్థాయి చేరుతారు, భగవానుని చేరాలి అంటే కనుక మన తత్వం ఏ విధంగా ఉండాలి, నడవడి ఏ విధంగా ఉండాలి, అలాగే మనకు ఏ విధమైనటువంటి ధర్మ ప్రవృత్తితో సంచారం చేయాలి, ఇవన్నీ కూడా చాలా చక్కగా విశ్లేషింపబడి ఉంటాయండి. కపిల మహర్షి సాంఖ్యయోగం అనే పేరుతో అసలు శాశ్వతమైనది ఏది, అసలు శాశ్వతం కానిది ఏది, మనకు సంబంధించిన వస్తువు ఏది, మనకు సంబంధించని వస్తువు ఏది, ఇలాంటివన్నీ కూడా కపిల మహర్షి యొక్క చరిత్రలో మనకు తెలుస్తుంది. అంతేకాదండి, దక్ష ప్రజాపతి ఆయన సృష్టి ఆరంభం చేయబోతున్నాడు. హర్యశ్వులు వాలకిల్యులు వాళ్ళ కోసం చెప్పేసి నారద మహర్షి వచ్చి వేదాంతాన్ని వినిపించడం, వాళ్ళు తపస్సుకు వెళ్ళిపోవడం, అక్కడ కూడా బ్రహ్మ విద్యని తెలియజేస్తూ కొన్ని అంశాలు వచ్చినాయి, తెలుసుకున్నాం. ఇలాగా అజామిళోపాఖ్యానం, భగవన్నామం యొక్క విలువ అజామిళోపాఖ్యానం ద్వారా తెలుస్తూ ఉంటుంది. సంఘంలో ఎవరినో పోలిక చేసుకుని వాళ్ళని అనుసరించాలనేటువంటి ప్రయత్నంలో ఇవాళ మన భారతీయ సంస్కృతిలో నామకరణాది విశేషాల్లో కూడా మనం ప్రవర్తించేటువంటి తీరు అపహాస్య ధోరణితో ఉందన్నటువంటి విశేషం. నామకరణం అనే దాంట్లో కూడా ఎంత విలువ ఉంది అనేటువంటి భావన ఆ నామకరణంలో కూడా ఉన్నటువంటి శక్తి. కాబట్టి పెద్దలు చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా మనం పాటిస్తే మనకు భవిష్యత్తులో జరగబోయేటువంటి విధానం, దీని గురించి అజామిళోపాఖ్యానం తెలుస్తుంది. అక్కడ చెప్పాడు కదా, నారాయణ అనేటువంటి నామస్మరణ నువ్వు వ్యంగ్యంగా చేసుకో, ఒక వస్తువుని ఉద్దేశించి చేసుకో, ఒక వస్తువుని పిలుపుగా పెట్టుకో, ఏదైనా సరే ఆ నామాన్ని ఉచ్చరిస్తే చాలు, ఆ నామ ఉచ్చారణతోనే కొంత ప్రక్షాళన జరిగే అవకాశం ఉంది. అదే దృష్టి పెట్టి కనుక భగవన్నామాన్ని కనుక భక్తితో చేస్తే, ఇంకా ఎంత భక్తి భావంతో చేస్తే ఎన్ని మంచి ఫలితాలు వస్తాయి. అలాంటి విశేషాలని తెలియజేయడం కోసమే మరి అజామిళోపాఖ్యానం చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాదు, గర్వంతో ఉన్నటువంటి వ్యక్తులకు జరిగేటువంటి నష్టాలు, భగవద్భక్తి లేనటువంటి వాళ్ళకి వచ్చేటువంటి సమస్యలు, భగవద్భక్తితో పొందగలిగినటువంటి సులువైన మార్గాలు, ఇహజన్మలో ఈ సృష్టిలో సంచారం చేస్తూ మనం పొందేటువంటి కష్ట నష్టాలకి కారణమైనటువంటి అంశాలు, ఈ బాంధవ్యాలు, ఈ యొక్క విశేషాలని కూడా వెనకాల చెప్పుకుంటూ వచ్చాడు. చిత్రకేతు గురించి చెప్పాడు. సాక్షాత్తు పార్వతీదేవి శాపం ఇస్తే నేను శ్రీహరిని ఆశ్రయిస్తానులే అనే ధోరణిలో వెళ్ళిపోయి వృత్రాసురులాగా ఆయన జన్మం పొందాడు. పురోహితుడి యొక్క విలువ, పురోహితుడు అనేవాడికి ఉండాల్సిన లక్షణాలు తర్వాత చెప్పుకోవచ్చు. సందర్భమో దానికి సంబంధించిన అంశం మీద మనం ఏదైనా సరే ప్రస్తావన తెచ్చుకున్నప్పుడు ఆ పురోహితుడి యొక్క అంశాల గురించి మనం చేసుకోవచ్చు. పురోహితుడు అనేవాడు ఎలా ఉండాలి అనేది. కానీ ఆ పురోహితుడు అనేవాడి యొక్క విలువ ఏమిటి, పురోహితుడు లేకపోతే ఏమవుతుంది అనేటువంటి అంశాలని మనకు ఆ యొక్క విశ్వరూపుడు యొక్క కథాగమనంలో చెప్పుకుంటూ వచ్చారు. అలాగే సంసారిక జీవితానికి సంబంధించి దితి మరి సూర్యాస్తమ సమయంలో ఆవిడ కశ్యప ప్రజాపతిని అడగడం, తన యొక్క కోరికను తీర్చమని, ఇది సమయం కాదు కాబట్టి ఆగమని ఆయన చెప్పడం, నిత్యకర్మానుష్ఠానం సూర్యాస్తమ సమయంలో చేయవలసినటువంటి కార్యక్రమాలు పూర్తయిన తర్వాత
నీ యొక్క కోరిక తీరుస్తా అని చెప్పి కశ్యప ప్రజాపతి చెప్పడం, అయినా ఆవిడ వినకపోవడం, తత్ప్రభావంగా కలిగేటువంటి ఈ యొక్క భవిష్యత్తులో ఎవరైతే ఉంటారో ఆ భవిష్యత్తులో ఆ పిల్లలకు జరిగేటువంటి రాక్షసత్వం అనేటువంటి ధర్మాలు కూడా చెప్పుకుంటారు. అంటే మైథున సంసార జీవితాలకు కూడా ఒక ధర్మం అనే దానికి ఉంది, దాని ప్రభావం ఎట్లా ఉంటుందనే దానికి చెప్పుకుని వచ్చారు. అలాగే గర్భిణీ స్త్రీ తను కనుక చక్కగా సుఖప్రసవం పొందాలన్నా, సత్సంతానాన్ని కలగాలన్నా దితి చేసినటువంటి వ్రతం అక్కడ మరి మరుత్తుల యొక్క చరిత్రను చెప్తూ దాని యొక్క కథాగమనాన్ని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అన్నీ ఒక కథలాగా చెప్తూ అనేక ధర్మాలని అందులో చెప్పుకుంటూ వచ్చారు. గర్భిణీ స్త్రీ యొక్క ధర్మాలని మరి దితి విషయంలో హిరణ్యాక్షుడు సంహారం జరిగిన తర్వాత మరి ఆ దితి అడగడం, మరి ఇంద్రుడిని సంహరించేటువంటి శక్తివంతుడైన పుత్రుని కనాలని కోరిక ఉందనేటువంటి ఉద్దేశంతో ఆవిడ ఆయన్ని ప్రాధాయపడడం, ఆయన కూడా కొన్ని నియమాలను ఏర్పాటు చేయడం, ఆ నియమాలు తెలుసుకుని నిత్యంలో మనం అనుష్ఠించాలి. ఇది కేవలం వాళ్ళ కోసం చెప్పిందే కాదండి, ఈ కథాగమనం అంతా కూడా మన కోసం చెప్పింది. మరి ఇది మన కోసం కాదులే, ఇది కథలా చదువుకోవడానికి బాగుంది, పురాణం వినడానికి బాగుంది, అలాగే ఈ కథలో ఉన్నటువంటి విశేషాలని కూడా ఓ ధర్మాలు ఆ కాలం అయి ఉంటాయి, సత్యయుగానువో కృతయుగానువో అయి ఉంటాయి అని చెప్పేసి, త్రేతాయుగానువో కృతయుగానువో అయి ఉంటాయి అని చెప్పేసి వదిలిపెట్టేసేటువంటి ధర్మాలు కాదు ఇవన్నీ కూడా. పైగా ఇవన్నిటినీ కూడా మనం అనుష్ఠించడం కోసం చెప్పారు. ఈ విధమైనటువంటి కథలతో కనుక జరిగిపోయిన అంశాలు, జరగబోయే అంశాలతో కూడుకుని కథాగమనంతో కనుక చెప్తే, వీటిని కనుక సద్బుద్ధితో కనుక, అంటే సద్బుద్ధి కలగడం కోసమే చెప్పారు, అదే సద్బుద్ధితో కనుక ఈ యొక్క కథలలో ఉన్నటువంటి ధర్మాన్ని మొత్తాన్ని కూడా అనుష్ఠించడానికి అలవాటు పడితే మనకు కూడా సత్పుత్రులు కలిగే అవకాశం ఉంది. రాక్షస ప్రవృత్తితో కూడుకున్న పిల్లలు ఎట్లా పుడతారో ఆ దితి ద్వారా మనకు తెలిసిందా, దితి యొక్క సంతానం ద్వారా ఆవిడ చేసిన పొరపాట్లు అలాంటివి మనం చేయకుండా ఉంటే సత్సంతానాన్ని పొందేందుకు వీలుగా మరి మనం ఏం చేయాలనే విశేషం. మరి మరుత్తుల్ని కనేటప్పుడు ఆవిడ చాలా వరకు మరి ధర్మంతో కూడుకుని నడిచింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కూడా చాలా ఉందండి. ఇదే కశ్యప ప్రజాపతి ప్రథమత ఆవిడ సంధ్యా సమయంలో గర్భధారణ విశేషానికి ప్రస్తావన ఇచ్చినప్పుడు ఆయన గర్భధానం అయితే చేశారు. కానీ మరి ఈ మరుత్తుల్ని గర్భధారణ జరిగినప్పుడు విధించినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో అవి అప్పుడు కూడా విధించుంటే ఆవిడికి మరి సత్సంతానమే కలిగేది కదా. దీంట్లో చాలా కూలంకషంగా ఆలోచన చేసి ప్రశ్నలు కనుక సంధించుకుంటూ వెళ్తే చాలా విశేషమైన అంశాలు బయటకు వస్తూ ఉంటాయి. అవునండి, కరెక్టే, ఎందుకు చెప్పలేదు అంటే విధి యొక్క ప్రభావం. అప్పటికే మరి జయ విజయులు మరి శాపోపగ్రస్తులై ఉన్నారు సనకాదుల మూలంగా. సనకాది మునులు వాళ్ళు వైకుంఠంలోకి వస్తే వైకుంఠంలో వాళ్ళు బ్రహ్మజ్ఞానంతో ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు కూడా బాలుల రూపంగానే ఉంటారు. బ్రహ్మ వేదాంతాన్ని ఎప్పుడు కూడా వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళు వైకుంఠానికి కానీ కైలాసానికి కానీ వెళ్ళాలంటే వాళ్ళకి మార్గానికి అవరోధం ఉండకూడదు. అటువంటి గొప్ప తపస్సులు వాళ్ళు వస్తుంటే జయ విజయులు వాళ్ళని గుర్తింపుగా వాళ్ళని ఎవరు మీరు అని చెప్పి అడిగేందుకు వీలుగా అడ్డు పెట్టేసరికి వాళ్ళ యొక్క ఆగ్రహానికి లోనై శాపాన్ని పొందారు. మరి ఆ శాప ప్రభావంగా వాళ్ళు భూమి మీదకి రావాలి కదా, వాళ్ళ భూమి మీద జన్మించాలి. అక్కడ మరి 3 జన్మలు ఎత్తేందుకు 3 జన్మలు అయిన తర్వాత మళ్ళీ ఆ విష్ణువు యొక్క చేతిలోనే హతులై పైకి వచ్చేందుకు వీలుగా శాపోపశమనాన్ని పొందారు. బాగుంది. ఇక్కడ కశ్యప ప్రజాపతి ప్రథమత ఆవిడికి మరి గర్భధారణ సమయంలోనే ఇట్లాంటి సత్సంతానం కలగడానికి సంబంధించిన నియమాలు కనుక పెడితే దుష్టులుగా పుట్టవలసినటువంటి జయ విజయులు పుట్టేందుకు అవకాశం లేదు. వాళ్ళకి ప్రదేశం మళ్ళీ ఇక్కడ కశ్యప ప్రజాపతి దితి ద్వారా బయటకు వచ్చే అవకాశాలు ఉండవు. మరి అందుకోసం చెప్పేసి ఇక్కడ ఏం చేశారంటే ప్రథమత ఆ గర్భధారణ జరిగినప్పుడు హిరణ్యకశిపులకి సంబంధించిన గర్భధారణ జరిగేటప్పుడు ఆయనకి ఇటువంటి మార్గసూత్రాలు చెప్పేటువంటి ఆలోచన కూడా చేయలేదు. తర్వాత రావణ కుంభకర్ణులు, శిశుపాల దంతభక్తులు వీళ్ళందరినీ కూడా ఉద్ధరించడం కోసం చెప్పేసి స్వామివారు శ్రీమన్నారాయణులు భూమి మీదకి అవతరించాల్సిన సందర్భం. ఇదంతా కూడా కథాగమనం అంతా కూడా ఒకదానికి ముడిపెట్టి ఒక లింక్ ప్రాసెస్గా
మొత్తం అంతా కూడా జరుగుతూ వచ్చింది. అందుకోసమే అలాంటి కథల యొక్క ఆంతర్యాన్ని గమనించాలి అంటే కనుక మొత్తాన్ని చదువుకుంటూ రావాల్సిందే. బాగుందండి. మీరు చెప్పిన దాని ప్రకారంగా దంతభక్త శిశుపాలుల కోసం అయితే శ్రీకృష్ణ అవతారం, కుంభకర్ణ రాముల కోసం అయితే రావణాసురుల కోసం అయితే కనుక శ్రీరామచంద్ర అవతారం, మరి ఈ హిరణ్యాక్ష యజ్ఞవరాహమూర్తి, హిరణ్యకశిప నృసింహమూర్తి. కానీ మిగతా అవతారాలు ఎందుకోసం ఎత్తారు, ఎవరి కోసం ఎత్తారు అనే అనుమానం కూడా వస్తుంది సహజంగా. లోకోద్ధరణ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. బలిచక్రవర్తి సత్ప్రవర్తనతోనే ఉన్నాడే, ఆయన ఎప్పుడు కూడా దుష్ప్రవర్తనలోకి వెళ్ళలేదు కదా. మరి ఆయన కోసం చెప్పేసి వామన అవతారం ఎందుకు ఎత్తారు? అందుకోసమే వామన అవతారంలో బలిచక్రవర్తిని సంహరించినట్టుగా లేదు, మళ్ళీ ఆయనకు ఉద్ధరణ కూడా ఉంది. బలిచక్రవర్తిని కూడా మళ్ళీ గొప్ప స్థానంలో కూర్చోబెట్టే అవకాశం ఉంది. అందుకోసమే వామన అవతారంలో ఒక ఘట్టం. మరి గజేంద్ర మోక్షం, ఆయన కోసం నారాయణ అవతారంగా దిగి వచ్చారు. ఎందుకు రావాల్సి వచ్చింది? భక్తుల యొక్క కష్టాలని తీర్చి భక్తుల్ని అనుగ్రహించడం కోసం చెప్పేసి నారాయణ అవతారం. ఇలాగా శ్రీమన్నారాయణ ఇన్ని అవతారాలు తేవాల్సిన అవసరమైంది. అంటే సనకాదుల యొక్క శాప ప్రభావం ఆ జయ విజయుల కోసం చెప్పానా అంటే కాదండి. ఆ జయ విజయుల కాన్సెప్ట్ ఈ కేవలం ఈ 4 అవతారాలతో అయిపోతుంది. యజ్ఞవరాహమూర్తి అయిపోయారు, ఇక నరసింహావతారం, రామావతారం, కృష్ణావతారాలతో పూర్తయిపోతుంది. కానీ మిగతా అవతారాల కోసం చెప్పేసి వేరే వేరే పురాణాల నుంచి కొన్ని కథలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భృగు మహర్షి యొక్క శాప ప్రభావంగా ఆయన అవతారాలు చేయవలసి ఉంది. అలాగే ఆ శాపాన్ని ఇప్పుడు కూడా దాన్ని చక్కగా ఆయన కోసం అని చెప్పేసి మరల్చుకుంటూ వచ్చారు. అంతేకాదండి, కృష్ణావతార కథకి మనం వెళ్ళినప్పుడు బ్రహ్మవైవర్త పురాణంలో ఉన్నటువంటి ఎన్నో అంశాలను తీసుకుని క్రోడీకరించుకుంటే కానీ ముందుకు వెళ్ళేటువంటి సందర్భం రాదు. ఇట్లాంటి ప్రస్తావన ఇప్పుడే ఎందుకు తేవాల్సి వచ్చిందంటారేమో. భక్తులు వాళ్ళ యొక్క మహర్షులు వాళ్ళ యొక్క కథలతో వేదాంత తత్వంతో కూడుకున్నటువంటి భాగవత కథలు ఇప్పటిదాకా 6వ స్కంధం వరకు కూడా నడిచినాయి. ఇక 7వ స్కంధ ప్రభృతి, హిరణ్యకశిప, గొప్ప భక్తుడైన ప్రహ్లాద, తర్వాత మరి ఇంకా గజేంద్ర మోక్షం, ఇలాంటి ఘట్టాలతో ఆకర్షణీయమైన కథలతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మనం నిత్యంలో అటు వైష్ణవులు ఇటు స్మార్తులు శైవులు అందరూ కూడా చాలా ఆనందంతో భక్తితో కొలుచుకునేటువంటి నృసింహావతార గాథ పూర్ణావతారం మనకి ప్రారంభమవుతోంది. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాప్తిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. అదే కాదండి, ఇంకా ఈ ప్రహ్లాదుడి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రహ్లాదుడికి యోగ విద్యను నేర్పించడం కోసం చెప్పేసి ఆయన వచ్చారు. ఇదే నృసింహావతార ఘట్టం గురించి వివిధ పురాణాల్లో వివిధ కథలు కూడా చెప్పబడి ఉన్నాయి. అంటే ఇవి ఒక్కొక్క కల్పానికి వేరే వేరే కథలుగా నడిచేటువంటి అంశాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఏమంటే ఈ కల్పభేదంతో కూడుకున్న కథాంశాలన్నీ కూడా మనకి పురాణాల మీద అవగాహన వస్తే వస్తుందా? 100% వస్తుందండి. ఏ కల్పంలో ఏ కథ జరిగిందని తెలుసుకోవాలంటే కనుక మొత్తం సమస్తమైనటువంటి పురాణ కథల మీద కనుక మనకు ఒక పట్టు కనుక ఉంటే చక్కగా చెప్పచ్చు. ఏ యుగంలో ఏ కల్పంలో ఏ కథ జరిగింది అనేది కూడా విశదీకరించి చెప్పేటువంటి అవకాశాలు చాలా వరకు మనకు కనబడుతూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఒక 1 year అంటే ఈ 1 సంవత్సరం వ్యవధిలోనే ఋషిపీఠంలో కిందసారి చైత్రమాసం పత్రికలో అనుకుంటే రాసుకుంటూ వచ్చారు. ఆ యొక్క నృసింహావతారాలు, ఆ నృసింహావతారాల కథల యొక్క ఘట్టాల్లో ఉన్నటువంటి భేదాలు ఇవన్నీ కూడా ఆ కింద సంవత్సరం చైత్రమాసంలోనే నా ఉద్దేశం బాగా అప్పుడే రాసినట్టు గుర్తు ఋషిపీఠ పత్రికలో రాసుకుంటూ వచ్చారు. అంటే నేను రాసిన పురాణ మీమాంస అనేటువంటి గ్రంథంలో ఈ నృసింహావతార ఘట్టాలు వివిధ రూపాల్లో జరిగినట్టుగా రాసుకుంటూ వచ్చాను. అయితే కల్పంలోనూ కూడా జరిగిన కథే మళ్ళీ జరుగుతూ ఉంటుందా అంటే అలా జరగలేదండి. మళ్ళీ అక్కడ కథల్లో కూడా కొన్ని రూపాంతరాలు, మార్గాంతరాలు, విధానాలు వేరుగా జరిగిన అంశాలు ఉన్నాయి. వామనావతార ఘట్టం చూస్తే వామన పురాణంలో 2 సార్లుగా వామనావతారం వచ్చినట్టుగా ఉంటుంది. కేవలం బలిచక్రవర్తి కోసం వచ్చినట్టుగా, ఇంకో రాక్షసుడి కోసం డైరెక్ట్గా ప్రత్యక్షంగా వచ్చేసినట్టుగా ఈ 2 అంశాలు కూడా వామన పురాణంలోనే మనకు ఉంటాయి.
అయితే కొంతమంది దీన్ని ప్రస్తావిస్తూ అది కరెక్ట్ కాదని, ఇది కరెక్ట్ అని ఏదో తార్కికం చేస్తూ ఉంటారు. ఈ తార్కికం అంటే కూడా ఆ కథా గమనంలో, కథల విశేషాల్లో అక్కడ ఉన్నటువంటి మంచి అంశాలను కనుక శోధించుకుంటూ ముందుకు వెళ్తే మనకు ఈ పురాణ కథలన్నీ కూడా మనిషికి సత్ప్రవర్తనని కలగజేసేందుకే ఉంటాయని తెలిసి, ధన విషయం చూసాం. ధనం బాగా పెరిగితే వాటికి కాపలా కాయడం సరిపోతుంది, కానీ దాన్ని పూర్తిగా ఎంజాయ్ చేసే అవకాశం ఉండదు. ఏదైనా మితిమీరిన అంశాలు ఏవి కూడా మనకి ఉపయోగపడే అవకాశం ఉండదని. అలాగే ధనం మన దగ్గర బాగా ఉన్నప్పుడు ఆ ధనం యొక్క మత్తులో మనం ఈ చెడు ప్రవర్తనకి అలవాటు అవ్వకూడదు, సత్ప్రవర్తనతోనే ఉండాలనేది మనకి ఈ పురాణాలు తెలియజేస్తుంటాయి. మనం హిరణ్యకశిపుడు యొక్క చరిత్రలోకి వెళ్తున్నాం. హిరణ్యకశిపుడు కానీ, రావణాసురుడు కానీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఐశ్వర్యమదం, ఆ యొక్క బ్రహ్మగారి యొక్క వరప్రభావంగా రాజ్యలక్ష్మిని సంపాదించుకున్న తర్వాత దుర్మార్గులై ప్రవర్తించి సజ్జనులను హింసించి, మరి వాళ్ళు లోకకంటకులైతే వాళ్ళ కోసం చెప్పేసి శ్రీమన్నారాయణుడు అవతరించి వాళ్ళని సంహరించినటువంటి విధానం, ఇవన్నీ కూడా ఈ రాబోయే కథాఘట్టాల్లో మనకు తెలుస్తూ ఉంటాయి. అనుకూలమైన కథలన్నీ కూడా ఇక్కడ మనం వీటిని ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలని గ్రహించి పిల్లలు కనుక అలవాటు చేస్తే, ఆ పిల్లలు సన్మార్గంతో నడిస్తే నిజమైన స్వచ్ఛ భారత్ ఆ రోజున ఏర్పడుతుందండి. చీపురు కట్టలు పెట్టి ఊడ్చినంత మాత్రం స్వచ్ఛ భారత్ రాదు. మానసిక కలుషితాన్ని మొత్తాన్ని కూడా తీసేసినాడే మరి ఆ యొక్క స్వచ్ఛ భారత్ అనేది వస్తుంది. దానికి కేవలం పురాణాలే ఆధారం. పురాణ కథల ద్వారానే భగవంతుడు, భక్తుడు, భగవత్ ప్రభావం, భగవచ్ఛక్తి అట్లాంటివి ఎలా ఉన్నాయి, వాటి యొక్క ప్రభావం ఎట్లా ఉంటుందనేది మొత్తం అంతా కూడా అందరికీ అలవాటు చేయాలి. ఎప్పుడూ గుర్తు చేసే ఒక ఉదాహరణ మళ్ళీ ఇప్పుడు గుర్తు చేస్తాను. పంచభూతాలు అవి ఇచ్చేటువంటి అంశాలు అవన్నీ ఇచ్చిన తర్వాత మనం దానికి సంబంధించినటువంటి సైన్స్ టెక్నాలజీ ప్రకారంగా మనం ఎలాగా వీటిని వినియోగం చేసుకోవాలి, ఈ వనరుల్ని ఎలాగా వీటి ద్వారా వచ్చే చెడు ప్రభావాలని మనం అడ్డుపెట్టుకుని బయటకు వెళ్ళాలి అనేటువంటి అంశాలు మనం తెలుసుకోవచ్చు. కానీ మనకి పంచభూతాల యొక్క ప్రభావం మాత్రం భగవత్ శక్తితోనే వస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. విద్యార్థికి, చిన్నపిల్లవాడికి సైన్స్ యొక్క గొప్పతనాన్ని నేర్పండి, కానీ ఆ పైన ఉన్నటువంటి భగవంతుడి యొక్క విశేషాన్ని మాత్రం చెప్పకపోవడం అనేది చాలా తప్పు అవుతుంది. కారణం అంటే అంతా మెకానికల్ లైఫ్ అనుకోవడం చాలా తప్పండి. ఎండాకాలం ఇప్పటికే ప్రారంభమైపోయింది, మాఘమాసం. పంచాంగకర్తలందరూ కూడా పంచాంగాల్లో ఈ సంవత్సరం 210 రోజులు ఖచ్చితంగా ఎండాకాలం నడుస్తుంది, రెండవ ఎండాకాలం నడిచే అవకాశం ఉంది అని చెప్పి కూడా రాశారు. శిశిర ఋతువులో ఇంత ఎండలు మరి దారుణంగా వస్తూ ఉన్నాయి. బాగుంది, ప్రతి సంవత్సరం వచ్చేట్టుగా వచ్చినాయి. నిజంగానే 2 సీజన్స్ ఎండాకాలం నడిచిందండి మన ఆంధ్రదేశం కానీ తెలంగాణలో కానీ. ఎండ వస్తే ఎండని తట్టుకునేందుకు వీలుగా గొడుగు పెట్టుకుని వెళ్ళాలా, బండి మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకుని వెళ్ళాలా, లేకపోతే క్యాప్ పెట్టుకోవాలా, హ్యాట్ పెట్టుకోవాలా, లేకపోతే ఏసీలో కూర్చోవాలా, ఏసీ కార్లో వెళ్ళాలా అనేది సైంటిస్టు నిర్ణయం చేస్తాడు. కానీ ఎండని తగ్గించాలి, ఎండ తగ్గడానికి ఏదైనా ప్రయత్నం చేయాలంటే మాత్రం భగవంతుడి యొక్క అనుగ్రహంతోనే జరుగుతుంది. పంచభూతాల్లో దాన్ని ప్రత్యక్షంగా చూడండి మీరు. అలాగే వర్షం కురిస్తే నీటిని ఎక్కడ నిల్వ చేయాలనేటువంటి అంశాన్ని ఒక సైంటిస్ట్ నిర్ణయం చేస్తాడు. కానీ ఆ నీరు కానీ వర్షం కానీ భూమి మీదకి రావాలి అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాల్సిందే. కాబట్టి సైంటిస్టు, సైన్సు అనేవి ఈ యొక్క ప్రపంచానికి ఎంత అవసరమో అలాగే మరి ఆ భగవత్ కృప కూడా అందరికీ అంతే అవసరం. ఆ భగవత్ కృప మనకి అవసరం కాబట్టి భగవత్ లీలలు ఉన్నటువంటి భాగవత కథల్ని విద్యార్థులకి చిన్ననాటి నుంచి అలవాటు చేయాలి. ఎండ వేడిని తట్టుకోవాలన్నా, వర్షాలను ఆకర్షించాలన్నా, ఆ మేఘుడు ఆకర్షితుడైనటువంటి మేఘుడు వర్షించాలన్నా సరే మరి ప్రకృతి అంతా కూడా చక్కగా సుభిక్షంగా ఉండాలి. మీరు ఇవాళ చెట్టు నీరు అనే కార్యక్రమాన్ని ప్రత్యేకం స్టార్ట్ చేస్తే ఎంతమందికి దానికి ఆకర్షితులు అవుతారు? మీరు జరిమానా వేస్తారేమో అనే భయం కొద్దీ ఖచ్చితంగా మొక్కలు నాటచ్చేమో. కానీ అదే పిల్లలకే కనుక గతంలో మనం చెప్పుకున్నాం భాగవత కథల్లో పంచభూతాల్లో మరి భగవంతుడు ఉన్నారనేటువంటి విశేషాన్ని మనకి ఈ యొక్క కథలన్నీ కూడా తెలియజేస్తూ ఉంటాయి. పురాణ కథలన్నీ కూడా, పురాణాలన్నీ చెప్పద్దు కానీ ఈ ప్రకృతిని కాపాడాల్సిన తీరు, అది ఎందుకు అనేటువంటి తీరు ఉందే, అది చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. సత్ప్రవర్తన కోసం పిల్లలకి ఇటువంటి కష్టాలు వస్తే ఎట్లా ఉండాలి,
కష్ట సమయంలో భగవంతుని ఎట్లా ప్రార్థించాలి, అసలు మనం సుఖంగా ఉండాలంటే ఎట్లా ఉండాలి, మనం సత్ప్రవర్తనకి ఎట్లా ఉండాలి అనేటువంటి కథలన్నింటినీ కూడా చిన్నప్పటి నుంచే పిల్లలకు అలవాటు చేయాలి. ఈ ప్రహ్లాదుడు యొక్క కథగా మనం రాబోతోంది. ప్రహ్లాదుడు మరి ఎవరు చెప్తే ఆయన అంత భక్తుడయ్యాడు? ఎవరైనా నేర్పారా? రాక్షస కుటుంబంలో పుట్టాడు. శ్రీహరి మీద ద్వేషం ఉన్నటువంటి హిరణ్యకశిపుడు యొక్క కుటుంబంలో పుట్టాడు. కానీ ఆ హిరణ్యకశిపుడు కడుపున పుట్టినప్పటికీ కూడా, ఆ హిరణ్యకశిపుడికి మరి కుమారుడుగా పుట్టినప్పటికీ కూడా ఆయన ఆ శ్రీమన్నారాయణ మీద చాలా మొక్కవోని చెక్కు చెదరని భక్తితో మరి ఆయన కాలక్షేపం చేసుకుంటూ వచ్చాడు. అది ఒకళ్ళు నేర్పితే వచ్చిందా? అది గర్భిణిగా ఉన్నప్పుడే ఆ లీలావతి ఆ నారాయణ నామస్మరణ చేయబట్టి నారద మహర్షి చెప్పినటువంటి ఆ నామస్మరణ మూలంగా ఆ గర్భంలోనే ఆ యొక్క గర్భస్థ శిశువుకి శ్రీమన్నారాయణ యొక్క గొప్పతనం తెలియబట్టి ఆ ప్రహ్లాదుడిని ఇవాళ వరకు కూడా మనం చెప్పుకునే స్థాయిలో మంచి భక్తుడిగా మనం చెప్పుకుంటున్నామంటే దాని ప్రభావం ఆ యొక్క గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు ఆ లీలావతి చేసినటువంటి భగవద్ ధ్యానమే దీని యొక్క ప్రభావం. మరి అందరికీ సత్ప్రవర్తన రావాలంటే ఒక సైన్స్ ప్రకారమో ఒక సోషల్ ప్రకారమో సత్ప్రవర్తన రాదండి. క్రమంగా మనం ఒక్కొక్క సంఘ సేవకులు అని చెప్పుకుంటూ ఉన్న వాళ్ళలో ఒక నెగిటివ్ కోణాన్ని కూడా చూస్తున్నాం. కేవలం పురాణ గాథల్లో ఉన్నటువంటి ఈ యొక్క కథల్లో పాజిటివ్గా ఉంటుంది కానీ నెగిటివ్ పాయింట్లు ఉండవండి. ఈ కథల్ని మీరు ఒక పురాణంగా ఒక మనిషి నిర్వీర్యం చేసేందుకు అనుకుంటే కనుక అట్లా అనుకోకుండా దీంట్లోని ముఖ్య ఉద్దేశాన్ని భక్తితో ఆ యొక్క పిల్లవాడు సంచరించేందుకు వీలుగా ప్రేరణ చేయండి. ఎప్పుడు ఎవరి ధర్మాలు ఎట్లా ఉంటాయి, ఆ ధర్మం ఏమిటి, ఆ ధర్మంతో సమానంగా మనం ప్రవర్తించాలంటే ఏం చేయాలనే విశేషాల మీద పిల్లలు నేర్పితే చాలా చక్కగా మంచి సంఘం ఏర్పడే అవకాశం ఉంది. చిన్నప్పటి నుంచే పిల్లల్లో మరి ఈ యొక్క దుర్మార్గ తత్వాన్ని మొత్తం అంతా కూడా వడగట్టేందుకు వీలుగా కనుక మనిషిని తయారు చేస్తే నిజమైన స్వచ్ఛ భారత్ ఏర్పడుతుందండి. మరలా ఒకసారి చెప్తాను, మార్కండేయ పురాణంలో చాలా చక్కగా చెప్పడుంది. వేస్ట్ మెటీరియల్స్, డస్ట్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా మనం ఇళ్లలో దాచుకోకూడదు. దాని మూలంగా అలక్ష్మి వస్తున్నాయి. ఆ అలక్ష్మి అనే పేరుతో వాళ్ళు ఆ విధంగా చెప్పారు. ఇవాళ రోజున అదే మార్కండేయ పురాణంలో అదే అంశాలని మీరు పిల్లల్ని కూర్చోబెట్టి ఈ సమాజానికి తగిన విధంగా కనుక మీరు కథల్ని కొంచెం మౌల్డ్ చేసి చెప్తే వాళ్ళ నడవడిలో ఇంట్లో డస్ట్ మెటీరియల్స్ ఉన్నా అలాగే వేస్ట్ మెటీరియల్స్ ఉన్నా ఇవన్నీ కూడా వాళ్ళే క్లీన్ చేసే అవకాశం వస్తుంది. మీరు ప్రత్యేకంగా స్వచ్ఛ భారత్ అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా తయారు చేయక్కల ఎవరికి వాళ్ళు తయారవుతారు. మనకి పురాణాలు అట్లా తెలియజేసినాయి, మన పురాణ గాథలు అట్లా ఉన్నాయి. పురాణం అనే దాన్ని మనం నమ్మట్లేదు కాబట్టి అదొక వ్యంగ్యమైన వస్తువుగా మనం చూస్తున్నాం కాబట్టి పురాణ గాథల్ని మనం పక్కన పెట్టేసి ముందుకు వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా చీపురు పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సెకండ్ థింగ్, పంచభూతాలు, ప్రకృతి. ఈ పంచప్రకృతులు అనే పేరుతోనే లక్ష్మీదేవి ఉంటుందయ్యా. ఈ యొక్క లక్ష్మీదేవితో కూడుకున్నటువంటి ప్రకృతిని కనుక మనం పాడు చేస్తే ఈ ప్రభావం చేత మనకి ఐశ్వర్యం పోయే అవకాశం వస్తుంది. ప్రకృతిలో వృక్షాలలో లక్ష్మిని చూశాడు, నీటిలో లక్ష్మిని చూపించాడు. ఇలాగ అన్నిట్లోనూ కూడా లక్ష్మిని చూపించిన కారణంగా వాటిని పొల్యూట్ చేయకూడదు అనేటువంటి అంశాన్ని పురాణాల్లో చెప్పారు. బ్రహ్మవైవర్త పురాణం, గోలోక ఖండం చదవండి, ఎంత చక్కగా విశదీకరించి ఉంటుందో. అటువంటి ఆ కథని పిల్లలకు చెప్తే తప్పు ఏమైనా ఉందా? అలా ముఖ్యమైన కథలే చెప్పండి. సత్ప్రవర్తనతో సంచారం చేసుకోవాల్సిన విధానాలు ఏవైతే ఉన్నాయో పిల్లలకు కనుక చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళు సమాజంలో మంచి పిల్లలుగా పెరిగే అవకాశం వస్తుంది. అప్పుడు నిజమైన స్వచ్ఛ భారత్ ఏర్పడే అవకాశం వస్తుంది. ఇది తథ్యం ఖచ్చితంగా. ఇలాంటివన్నీ కూడా కనీసం ఇవాళ చిన్నపిల్లలకి అలవాటు కాకపోయినా ఈ 30 ఏళ్ల ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు, 40 ఏళ్ల ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు, 50 ఏళ్ల ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు వీళ్ళైనా సరే వీటిని తెలుసుకుని వీటిని మరి మీ పిల్లలకు కనుక అలవాటు చేస్తే వాళ్ళు కనీసం మారే అవకాశం వస్తే కనుక ఆచారం, వ్యవహారం, సంప్రదాయం, అలాగే ఈ యొక్క వాతావరణం, సమాజం, ముఖ్యంగా పురాణాలని కూడా సమాజంలో ఏ విధంగా సంచరించాలి అనేటువంటి విశేషాలు తెలిసినాయి. సమాజానికి ఇబ్బంది కలిగేటువంటి అంశాలు వచ్చినప్పుడే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అనే దాంట్లో సమాజ శ్రేయస్సే ముఖ్య ఉద్దేశంగా భగవానుడు భూమి మీదకి అవతరిస్తాడనే విశేషాలని చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చారు. మరి మనం ఆ విశేషాలని అందులో ఉన్న ముఖ్య ఉద్దేశాన్ని గమనించుకోకపోతే ఎంత విజ్ఞానాన్ని లాస్ అవుతున్నామో మనం చూసుకోవాలి. వాళ్ళ రోజున సమాజ శ్రేయస్సు కోసం చెప్పేసి సమాజంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తికి కూడా కొన్ని నియమాలు ఏర్పాటు చేసి మీరు ఇలాగే ఉండాలి, ఇట్లాగే నడవండి అన్నారు. సరే, వర్ణాశ్రమ ధర్మాలు వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ రోజున ఆ యొక్క పరిస్థితులు బట్టి ధర్మాలు చెప్పారనుకోవచ్చు. కానీ వాటినే నేటి సమాజంలో
మనుషుల యొక్క ప్రవర్తనకు తగిన విధంగా ఈ యొక్క ప్రతి అంశాన్ని కూడా దీని కథానుగుణంగా ఆ కథలో ఉన్నటువంటి అంశాలని, ఆ ధర్మాల్ని నేటి సమాజంలో వ్యక్తుల యొక్క సంచారం కోసం చెప్పేసి చాలా చక్కగా మార్పు చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా అసలు ఇన్ని కష్టాలు మనకెందుకులే అనేటువంటి తీరుతో మరి ఈ రోజున మనం పురాణాల దగ్గరికి వెళ్ళడమే మానేసాం. తండ్రికి వృద్ధాప్యం వచ్చాక పిల్లవాడు అమెరికాలో ఉంటాడు. బ్యాంకులో కావాలంటే 1,00,000 వేస్తాడు, 2 లక్షలు వేయమంటే వేస్తాడు నెలకోసారి. కానీ ఆ బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తెచ్చుకునే ఓపిక లేని తండ్రికి ఇంట్లో కనీసం మంచిని ఇచ్చేటువంటి కొడుకులు ఏడే అనేటువంటి ఒక ఆలోచన ఇవాళ రోజున సమాజంలో రాలేదు అంటే మరి ఖచ్చితంగా చెప్పచ్చు ఈ యొక్క ధర్మబద్ధమైనటువంటి జీవనం కోసం చెప్పేసి ఉపదేశం చేసేటువంటి పురాణ విశేషాల మీద అవగాహన లేకపోవడమే దీనికి అంతటికీ కూడా కారణం. ఖచ్చితమండి. మా అబ్బాయి చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడండి, అమెరికాలో మల్టీనేషనల్ కంపెనీలో నెలకి 4 లక్షల రూపాయల జీతాన్ని ఆర్జిస్తూ చక్కగా ఉన్నాడని చెప్పుకుంటుంటాడు తండ్రి ఇక్కడ. కానీ వాడికి రాత్రికి నిద్రలో ఉండగా ఏదైనా ఒక్కసారి చిన్న ఇబ్బందికరమైన ఆరోగ్య సమస్య వస్తే వెంటనే పిలిస్తే పక్కన ఎవరు ఉండరు. అజామిళోపాఖ్యానంలో కనీసం వృద్ధాప్యం వచ్చిన ఆ అజామిళుడికి పక్కనే ఆ బాలుడైనటువంటి పిల్లవాడు ఉండబట్టి కనీసం నారాయణ అని పిలిచేందుకు అవకాశం ఉన్న సందర్భం వచ్చింది. దాని మూలంగా వాడికి కనీసం అవకాశం వచ్చింది. మరి వాళ్ళ రోజు సమాజంలో నా కుమారుడు అమెరికాలో నెలకి 4 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడేటువంటి గొప్ప చెప్పుకునే తండ్రికి పక్కనే అవసరం వచ్చినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లేందుకో లేకపోతే కనీసం మంచినీటి అవసరమైనప్పుడు మంచినీటి ఇచ్చేందుకు కొడుకు పక్కన లేనటువంటి దౌర్భాగ్య స్థాయిలో ఉంటే దీన్ని కూడా ఒక అభివృద్ధే, నేను చాలా అభివృద్ధిలో ఉన్నాను, మంచి కుటుంబ జీవనాన్ని గడుపుతున్నాను అనే స్థాయిలో అందరూ కూడా దాని సంతృప్తి పడిపోతూ ఉన్నారు. మరి ఈ సమాజంలో మనుషుల యొక్క ఆలోచనలు ఎట్లా ఉన్నాయో అనేది అవసరం ఏమిటి, దాన్ని తగ్గదండి. ఈ తండ్రికి ఆ కొడుకుని తెచ్చుకోవాలని కోరుకున్నా పిలవలేడు, డబ్బు పోతోంది. ఎంత డబ్బు ఉంటే నీకు జీవనం గడుస్తుంది ఒక్కసారి ఆలోచించండి. మరి ఆ కొడుకు కూడా మా నాన్న మా అమ్మ వృద్ధాప్యంలో ఉన్నారు, వాళ్ళకి నేను పక్కనే ఉన్న సర్వీస్ చేసుకోవాలి అనే ఉద్దేశం. నాన్న ఈ సంవత్సరం పిల్లవాడు 10th క్లాస్ దాకా వచ్చాడు, ఇక్కడ సిలబస్కి అక్కడ ఇండియాలో సిలబస్ తేడా ఉంది కాబట్టి ఈ సంవత్సరం మారడం కుదరదు నాన్న, వచ్చే సంవత్సరం మారుతా అంటాడు. ఈ సంవత్సరం తండ్రికి హార్ట్ ప్రాబ్లం ఉన్నా సరే ఇక్కడ భార్య బిడ్డలను వదిలేస్తాడు, అక్కడికి వెళ్ళిపోతాడు. వెళ్ళి అక్కడ కావాలంటే ఒక 2 రోజులు 3 రోజులు 4 రోజులు 10 రోజులు తండ్రికి ఆపరేషన్ చేస్తాడు. తండ్రికి ఒకవేళ ఆపరేషన్తో చేస్తే ఆ తర్వాత జరగబోయేటువంటి ప్రవర్తనలో, నడవడిలో, ఆహారంలో వచ్చేటువంటి మార్పులకి శక్తి తగ్గినటువంటి తండ్రికి ఎంత కొడుకు అవసరం అవుతాడో తెలుసా. కానీ ఇంట్లో కావాలంటే నెలకు 10,000 రూపాయలు ఇచ్చే మనిషిని పెట్టుకోండి అని చెప్పేసి చక్కగా బై చెప్పేసి మళ్ళీ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతాడు. ఆ తండ్రి గురించి ఈ కొడుకు గురించి ఆ తండ్రి ఇద్దరు చెప్పుకుంటూ ఉంటారు. ఈ గొప్పలన్నీ వినాల్సి వస్తూ ఉంటుంది పక్కవాడు. అక్కడ కుటుంబ ధర్మం నడుస్తుందా లేదా, నిజంగా మనిషికి నిజమైన అవసరాలు తీరుతున్నాయా లేదా అంటే అత్యాశ అనేది ఇక్కడ దాగి ఉందా, బాధ్యత అనేది దాగి ఉందా, ఉద్యోగ ధర్మం అనేది దాగి ఉందా. ఉద్యోగాలు ఇక్కడ లేవు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉద్యోగం చేసుకోవట్లా, అమెరికా వెళ్ళి ఉద్యోగం చేసినట్టేనా, నీ తండ్రి నిన్ను కన్నాడే ఆ తండ్రిని చూడాల్సిన బాధ్యత అనేది లేదా, అట్లాంటివన్నీ ఇక్కడ దాగి ఉన్నాయండి. అలాగే తండ్రిగా ఉన్నవాడు పిల్లవాడికి సత్ప్రవర్తన కోసం చెప్పించాల్సినటువంటి విద్యలన్నీ కూడా చెప్పిస్తే బాల్యంలోనే ఖచ్చితంగా ఏ కుమారుడు కూడా ఓపిక తగ్గుతున్నటువంటి తండ్రిని వదిలేసి తల్లిని వదిలేసి దూరంగా ఉండే ఆలోచన కూడా చేయరండి. పిలవంగానే వచ్చేందుకు వీలుగా అంత దగ్గరలో ఉండేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులను మరి నిత్యంలో వాళ్ళకి కావాల్సిన సర్వీసులు చేయకపోతే ఖచ్చితంగా పై జనరేషన్లో ఉన్నటువంటి పిల్లల ద్వారా మనం ఇబ్బంది పడిపోయేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి, భూమి మీద ప్రత్యక్షంగా కనబడుతూ ఉంటాయి. మరి ఇవన్నీ కూడా పురాణాల ద్వారానే ఈ ధర్మాలు మనకు తెలుస్తూ ఉంటాయి. ఇంకా కథలోకి వెళ్దాం. హిరణ్యాక్షుడు వరాహమూర్తి వలన యజ్ఞవరాహమూర్తి వలన సంహరింపబడిన తర్వాత దితి చాలా బాధపడుతుంటే రాక్షస ప్రవృత్తిలో ఉన్నప్పటికీ కూడా హిరణ్యకశిపుడు ఎన్నో చక్కటి వేదాంత వాక్యాలు వినిపించి ఆవిడకి కావాల్సినటువంటి ఉపశమన మాటలు చెప్పాడు. బంధువర్గానికి తల్లికి కూడా ఆ యొక్క సోదరుని సంహరించినటువంటి శ్రీమన్నారాయణ మీద హిరణ్యకశిపుడు ఎంతో ద్వేషాన్ని పెంచుకుంటున్నాడు. ఈ ద్వేషాన్ని పెంచుకుంటూ ఆయన శ్రీమన్నారాయణ కనబడితే ఆయనతో యుద్ధం చేయాలనేటువంటి భావన బాగా ఉంది. కానీ దానికి ఒక శక్తితో కూడుకున్నటువంటి స్టోరేజ్ పాయింట్ కావాలి. మొండిగా యుద్ధానికి వెళ్తే కుదరదు. హిరణ్యాక్షుడు యుద్ధానికి వెళ్ళినట్టు వెళ్తే హిరణ్యకశిపుడు కూడా సంహరింపబడే అవకాశం వస్తుంది. హిరణ్యాక్షుడు కంటే కూడా హిరణ్యకశిపుడు కొంచెం
ముందు ఆలోచన గలవాడు, తెలివి గలవాడు అని చెప్పినందుకు చాలా అవకాశం ఇక్కడ గోచరిస్తూ ఉందండి. కాబట్టి ఈయన వరుణుడి మీదకి యుద్ధానికి వెళ్ళడం, వరుణుడు నేను నీతో యుద్ధం చేయలేనయ్యా, నీకు తగిన యోధుడు నీతో సమవుజ్జి నీతో యుద్ధం చేస్తే నేనంటూ యుద్ధం చేశానని చెప్పుకోవడానికి గొప్ప వ్యక్తి శ్రీమన్నారాయణుడు ఉన్నాడు, ఆయన కోసం చెప్పి వెతుకు, ఆయన సముద్రం జలాల్లో ఉన్నాడంటే ఆయన మన వాళ్ళే చెప్తూ ఉంటారు సరే వెనక ముందు చూసుకోకుండా ముందుకు వెళ్ళాడని. ఆ సమయంలో హిరణ్యాక్షుడు అదే విధంగా సముద్రంలోకి వెళ్ళి ఆ యొక్క శ్రీమన్నారాయణుడితో యుద్ధానికి దిగడం, కాలం చేయడం అని జరిగిపోయినాయి. మరి ఇదే సమయంలో హిరణ్యకశిపుడు కూడా అదే రీతిగా ప్రవర్తించండి. కానీ హిరణ్యకశిపుడు కొంచెం తెలివిగా ప్రవర్తించాడని చెప్పుకోవాలి. హిరణ్యకశిపుడు ఏం చేశాడంటే తల్లిని అలాగే బంధువుల్ని వీళ్ళందరినీ కూడా చాలా చక్కగా ఓదార్చి ఆయన ఆ ఓదార్పు మాటల్లో ఎన్నో వేదాంత వాక్యాలు కూడా చెప్పుకుంటూ వచ్చాడు వీళ్ళకి. ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చి ఉపమానాలు, కథలు ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత హిరణ్యకశిపుడు ఏం చేశాడంటే వాళ్ళందరినీ ఓదార్చిన తర్వాత ఈ యొక్క దహన సంస్కారాలు వ్యవహారాలని పూర్తయిపోయిన తర్వాత ఆయన వెంటనే తపస్సు చేసుకుని ఏదైనా సరే శక్తి సంపాదించాలని చెప్పేసి ఒక గొప్ప నిర్ణయానికి వచ్చేసేసి ఈయన వెంటనే చక్కగా తపస్సు చేసి బ్రహ్మగారి కోసం తపస్సు చేసి వరాలు పొందాలనే ఉద్దేశంతో మరి బయలుదేరి వెళ్ళి ఆయన ఆ కోరిక కూడా ఏంటంటే అజేయుణ్ణి అవ్వాలి, జరామరణాది రహితుడై ఉండాలి, అలాగే 3 లోకాల్లో కూడా నాకు ప్రతిద్వంద్వి అనేవాడు ఉండకూడదు, అలా లేకుండా నేను ఏకైక రాజుగా ఈ యొక్క 3 లోకాలను కూడా పరిపాలించాల్సిందే అనేటువంటి తీవ్రమైన కాంక్ష పెరిగిపోయి దీనికి భగవద్ అనుగ్రహం ఉండాల్సిందే అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశానికి వచ్చాడు. ఇదే గమనించండి, ఇందాక నేను చెప్పిన మాట కూడా మొత్తం కాలువలు తవ్విచ్చేసి ఎక్కడికెక్కడ పైపులు వేసేస్తాను, అండర్ డ్రైనేజీలో మొత్తం అంతా కూడా అన్ని నదుల్లోంచి నీళ్లు తెప్పించేస్తూ ఉంటాను, పంపిస్తానంటే కుదరదండి. అది మీ దగ్గర మెటీరియల్ ఉండొచ్చు, తవ్వచ్చు, అందులో కనీసం నీళ్ళు రావాలంటే మళ్ళీ ఆ భగవంతుడే అనుగ్రహించాల్సిందే. ఇదే మనం చూడాల్సింది, ఇదే నేర్చుకోవాల్సింది. ఇక్కడ అంత రాక్షస ప్రవృత్తిలో కూడా, ద్వేషయుక్తమైన బుద్ధిలో కూడా మరి నేను 3 లోకాల్లో కూడా నాకు ప్రతిద్వంద్వి అనేవాడు లేకుండా ఉన్నటువంటి రాజుగా నేను వెలగాలి అనేటువంటి కోరుకున్నటువంటి వాడికి తపస్సు చేయాలని కోరిక కలిగింది. ముఖ్యంగా ఇక్కడ రాక్షసులను కూడా రాక్షసులను చూసి నేర్చుకోవాల్సిన విశేషాలు కూడా చాలా ఉన్నాయండి. రాక్షసులను చూసి కూడా కొన్ని నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. దేనికైనా సరే భగవద్ అనుగ్రహం ఉండాల్సిందే అనేటువంటి భావన హిరణ్యకశిపుడికి చూసారా ఎంత గొప్పగా కలిగిందో. తాను మూర్ఖంగా అందరి మీద యుద్ధానికి వెళ్ళిపోవచ్చుగా, హిరణ్యాక్షుడు వెళ్ళిపోయినట్టుగా వెళ్ళాల. ఆ కోరిక ఉంది కాబట్టి దాన్ని సిద్ధింప చేసుకోవాలంటే తపస్సు చేయాల్సిందే అనుకున్నాడు. అలాగే ఒక నదిలో నుంచి నీళ్లు అనేక ఊళ్ళకి పంపించాలి అంటే నదిలోకి వర్షం కురవాలి, అక్కడ భగవంతుడు అనుగ్రహించాలి, ఇక్కడ నదిలోకి నీరు రావాలి, నిండాలి. కాబట్టి దీనికి మాత్రం భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాల్సిందే అనేటువంటి భావన మనలోకి వచ్చినాడే సమాజం మళ్ళీ పునః చక్కటి మార్గం వైపు నడిచే అవకాశం వస్తుంది. ఏం లేదండి, టెక్నాలజీ పెరిగిపోయింది, బుల్డోజర్ తీసుకొస్తా తవ్విచ్చేస్తా అంటే తవ్వించుకో, అందులో నీళ్ళు రావద్దు, తవ్వించుకోవడం వరకే నీ పని, అంతే. తవ్వడం వరకే చూస్తూ కూర్చోవలసింది. ఎంతమంది రోజు పేపర్ చూడట్లా, అదే పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ హిరణ్యకశిపుడు ఏం చేశాడంటే యోగాభ్యాసంతో బాహువుల్ని పైకి పెట్టి ఆకాశం వైపు చూస్తూ బొటన వేలు మీద నిలిచిని ఆయన మందర పర్వత గుహల్లో కఠోరమైన తపస్సు ప్రారంభం చేశాట. చేసిన తర్వాత ఆయన ఎలా ఉందంటే ఆ తపోనిష్టకు దేవతలు గతంలోలాగా సంచరించడం మానేశారట. ఎవరికి వాళ్ళకి వాళ్ళ స్థానాల్లో వెళ్ళిపోయి అక్కడ ఈ యొక్క హిరణ్యకశిపుడు యొక్క దేహంలో నుంచి తపోమయము అలాగే ధూమసహితమైనటువంటి అగ్ని ఒకటి ఉద్భవించింది. గతంలో కూడా మనం చెప్పుకున్నాం, తపస్సు చేస్తున్న వాళ్ళ శరీరం నుంచి అగ్ని ఉద్భవించినట్టుగా. ఆ అగ్ని ఉద్భవిస్తేనే ఏమిటి అగ్ని ప్రభావం ఏంటి, ఇదంతా లోకాలు దహిస్తుంది ఏంటంటే వెంటనే పరమాత్మ ఆయన వచ్చి అనుగ్రహించినట్టుగా మనం శివపురాణం కథల్లో చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా శివపురాణం చెప్పుకునే సందర్భంలో చెప్పుకున్నాం. అట్లాగే హిరణ్యకశిపుడు తపస్సు ప్రారంభం చేయగానే ఆయన శరీరంలోంచి ఒక అగ్ని ప్రవేశం జరిగింది. ఆ అగ్ని ఎట్లా ఉంది అంటే మరి ఈ యొక్క తపోశక్తి ఈయన యొక్క తపస్సు ప్రభావంగా దానితో మరి ధూమసహితం అయ్యి మొత్తం అంతా కూడా ప్రపంచాలన్నింటినీ కూడా పీడిస్తుందట. దేవతలకు భయం కలిగింది. మరి కలిగి వీళ్ళందరూ ఏం చేశారంటే ఎప్పుడు సందర్భం వచ్చినా, ఎప్పుడు సమస్యాత్మకమైనటువంటి ఏదైనా సరే ఇబ్బందికరమైన ఘటనలు వచ్చినా వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ
ఆ యొక్క బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మగారి దగ్గర మొరపెట్టుకోవడం. ఒకవేళ బ్రహ్మగారి దగ్గరే కనుక ఈ యొక్క సమస్యకి పరిష్కారం లభించేటువంటి మార్గాలు కనుక గోచరిస్తే అక్కడే దానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఉపశమన మార్గాల్ని తీసుకోవడం. అక్కడ కనుక బ్రహ్మగారు, రే నాయనా, ఇది నా వల్ల కూడా ఏ పని కాదురా, దీనికి ఆ పరమాత్మ ఆ యొక్క శ్రీమన్నారాయణ అయిన అవ్వచ్చు, లేదా మహేశ్వరుడైన అయి ఉండొచ్చు, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు దీనికి సంబంధించిన మార్గాన్ని సూచిస్తారు. కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఈ మార్గ అన్వేషణకి చూద్దామని చెప్పి వెళ్ళడం, ఇవన్నీ కూడా మనకి పురాణాల్లో కథల్లో కనబడుతూనే ఉంటాయి. మన శివపురాణం చెప్పుకున్నప్పుడు ఇదే మాటలు చెప్పుకున్నాం. బ్రహ్మగారి వల్ల కాకపోతే శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళడం. అలాగే దేవీభాగవతం చెప్పినప్పుడు బ్రహ్మగారు శ్రీమన్నారాయణ నిద్రలేపడానికి జగదంబ దగ్గరికి వెళ్ళినట్టుగా ఆవిడే మరి దానికి సంబంధించినటువంటి మార్గాలు సూచికలని కూడా చేసినట్టుగా మనం గతంలో తెలుసుకున్నాం. అదే సందర్భం మళ్ళీ ఇక్కడ కూడా ఆవృతం అవుతోంది. దేవతలందరికీ కూడా కష్టాలు కలిగినాయి. వాడు తపస్సు చేస్తున్నాడు. ఈ తపస్సు ద్వారా వాడు ఏం కోరుకోబోతున్నాడో, మళ్ళీ ముల్లోకాలకి ఏ విధమైన పీడన కలగజేయబోతున్నాడో, అప్పటిదాకా వాడి జన్మ ప్రభావం, వాడిని చూసి భయపడడం ఇవన్నీ లేవండి. తపస్సు మాత్రం తీవ్రతరంగా నడిచిపోతుంది. అసలు ఎవరైనా సరే దీర్ఘంగా తపస్సు చేస్తున్నారంటేనే మరి ఇంద్రాది దేవతలకి భయం. దీనితోడు తపస్సు జరుగుతుండగా మరి అందులో నుంచి ఒక శక్తి, ఒక దివ్యమైన అగ్ని బయలుదేరి లోకాలని పీడిస్తుందంటే ఇంకా భయం పడుతుంది. ధ్రువుడు తపస్సు చేశాడంటే బాలకుడు ఆయనకి తల్లి తపస్సుతో భగవంతుడిని మరి మెప్పిస్తే నీకు కావాల్సిన కోరికలను తీరుతారా అని చెప్పింది. అందుకోసం ఆయన తపస్సు చేశాడు. అప్పుడు ఇంద్రాది దేవతలకు భయం కలగల. కారణం అంటే వాడు భక్తుడైన వాడు తపస్సు చేస్తే భయం కలగదండి. ఇప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆ ఎమ్మెల్యే గారి దగ్గర ఆయన పార్టీ వ్యక్తులు ఎవరైనా సరే మన గుమ్మం దగ్గర ఒక గంట సేపు వెయిట్ చేసినా ఆయన కంగారు పడదు. అదే ఎగస్ పార్టీ వాళ్ళు కనుక వచ్చి ఒక గంట సేపు కాదండి, ఒక 10 నిమిషాలు గుమ్మం దగ్గర వెయిట్ చేశారు ఆయన కోసం చెప్పి, ఎమ్మెల్యే గారి కోసం వెయిటింగ్లో ఉన్నారంటే ఆయన కోసమైనటువంటి అనుమానం, భయం కలుగుతాయి. ఎప్పుడు కూడా సహజం ఇది. మన ఇంటి దగ్గర కూడా మనకు సంబంధించినటువంటి స్నేహితులు, మిత్రులు ఒక పావు గంట, అరగంట వెయిటింగ్లో ఉన్నారంటే త్వరగా వెళ్ళి వాళ్ళు పని చూద్దామని ఆతృత మనకు కలుగుతుంది, కానీ భయం కలగదు. అదే మన విరోధ వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు కనుక మన దగ్గర 10 నిమిషాలు సంచారం చేశారు, ఇంటి దగ్గర ఉన్నారు అంటే ఒక విధమైనటువంటి భయం కలుగుతుంది. అలాగే ఇక్కడ మనం చూడాల్సిన అంశం కూడా చూడండి మరి ఎట్లా ఉందో. ఇక్కడ ఈ దేవతలు కూడా ధ్రువుడు తపస్సు చేసేటప్పుడు కంగారు పడిన సందర్భం లేదు. వాళ్ళు మీరు గమనించారు కదా, వాళ్ళు ఎప్పుడు కంగారు పడాలి. ధ్రువుడు తపస్సు అప్పుడు వాళ్ళు వెయిట్ చేశారు ఏం జరుగుతుందో చూద్దామని. కానీ ఇదే హిరణ్యకశిపుడు తపస్సు చేస్తున్నాడు, అందులోంచి అగ్ని ఉద్భవించింది. అక్కడ ధ్రువుడప్పుడు కూడా అగ్ని ఉద్భవించింది వాళ్ళ యొక్క తపః ప్రభావంగా శరీరంలోంచి. అది మొత్తం అంతా 3 లోకాలను కూడా భయకంపితం చేసింది. కానీ అక్కడ భక్తుడైనటువంటి ధ్రువుడు తపస్సు చేస్తున్నాడు. ఇక్కడ దేవతా ద్వేషి అయినటువంటి హిరణ్యకశిపుడు తపస్సు చేస్తున్నాడు. కాబట్టి ఈ రెండిట్లోనూ కూడా తేడా ఉందండి. అదే మనం తెలుసుకోవాల్సిన విశేషం. ఎప్పుడు కూడా అది జరుగుతున్న అంశం ఏమిటి, అది ఉపయుక్తమైందా నిరుపయోగమైందా అని. ఇక్కడ దేవతలకు కంగారు పుట్టి వీళ్ళందరూ కూడా అక్కడ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారట. పైగా ఈ హిరణ్యకశిపుడు తపస్సు చేస్తుంటే వాడి చుట్టూతా కూడా మొత్తం అంతా కూడా పుట్టలు బాగా పెరిగిపోయినాయి. అలాగే ఆ చుట్టుపక్కన అరణ్యాలు కదండి, ఆ పర్వత ప్రాంతాల్లో వెదురులు ఇట్లాంటివన్నీ కూడా పెరిగి ఆ శరీరం కనపడకుండా పోయింది. అందులో నుంచి చీమలు, పురుగులు అనేటువంటి వచ్చి మొత్తం అంతా హిరణ్యకశిపుడు యొక్క చర్మాన్ని, మాంసాన్ని అన్నింటినీ కూడా అవి భక్షించేస్తున్నాయి. అయినా సరే మొక్కవోని దీక్షతో అదే రీతిగా తపస్సు చేస్తున్నాడు ఆయన. శరీరం అంతా కూడా మరి ఈ చీమలు అట్లాంటి వాటి మూలంగా భక్షణ చేయడం మూలంగా అంతా కూడా కృషించిపోయి ఉంది. అటువంటి సందర్భంలో కేవలం ఎముకల యొక్క ప్రభావంతోనే హిరణ్యకశిపుడు ఉన్నాడు. ఆ సమయంలో అటువంటి తపస్సు ఋషులు కూడా చేయలేదుట. అటువంటి తీవ్రమైన తపస్సు, దుష్కరమైన తపస్సు అని చెప్పి దాన్ని శ్రీమద్ భాగవతంలో వ్యాస మహర్షి ఉదాహరించాడు. అటువంటి దుష్కరమైన తపస్సుని ఆశ్రయించి ఆయన కేవలం ఆ యొక్క బ్రహ్మగారి ద్వారా వరాలు పొందాల్సిందే, ప్రతిద్వందులైనటువంటి రాజుగా 3 లోకాలను పరిపాలించాల్సిందనేటువంటి కోరికతో హిరణ్యకశిపుడు తపస్సు చేస్తున్నట్ట. అయితే రాక్షసుడు
తర్వాత తపస్సు ప్రభావంతో ఏం చేయబోతున్నాడు అనే విశేషాలను పక్కన పెడితే అతడు చేసినటువంటి ఆ తపస్సుని పోలిక చేసి తపో నిష్ఠని పొగడవలసిన సందర్భం వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా చాలా గొప్పగా తపస్సు చేశాడు అనేటువంటి మాటని కాదనడానికి లేకుండా పోయిందిట. అంత గొప్పగా ఆయన తపస్సు చేశాడు. ఆ సందర్భంలో బ్రహ్మగారు ఇంకా తప్పనిసరి పరిస్థితిలో ఆయన ప్రత్యక్షమై మొట్టమొదటి చేసిన పని ఏమిటా అంటే తన కమండలోంచి నీళ్లు వెళ్ళేసరికి హిరణ్యకశిపుడికి ఈ పుట్టలు, వెదురులు, అలాగే వాటి యొక్క ప్రభావంగా చీమలు ఇవన్నీ వచ్చి దేహాన్నంతా కూడా పాడు చేసేసడం ఇవన్నీ కూడా తొలగిపోయి తపస్సు ప్రారంభం నాడు తన శరీరం ఎట్లా ఉందో అదే రీతిగా మళ్ళీ తయారై హిరణ్యకశిపుడు బయటకు వచ్చాట. ఆయన కమండల జలం ప్రభావంగా సర్వావయ సంపన్నుడై ఆ యొక్క హిరణ్యకశిపుడు మళ్ళీ తాను తన పూర్ణ శరీరంతో ఆయన బయటపడంగానే ఆ బ్రహ్మగారు ప్రత్యక్షం అయిన విశేషాన్ని చూశాట. తన యొక్క తపస్సులోంచి బయటకు వచ్చి ఆ బ్రహ్మగారిని చూసేసరికి ఆయనకి గద్గద స్వరంతో మాటలు రాదట. ఎవరికైనా అంతేనండి. మన ఇంటికి సరదాగా ఇవాళ ఎవరైనా మంచి సినిమా యాక్టర్ అన్ఎక్స్పెక్టెడ్గా వస్తే ఏమిటి అనుకుంటూ ఊహించామనుకోండి, ఊహల్లో ఉన్నాం, బాగానే ఉంది. ఊహల్లో ఉండగానే సడన్గా ఉన్న తలుపు తట్టి నాగార్జున గారు వచ్చి కనపడగానే మనకు కూడా ఆనందం వచ్చేస్తుంది. నోటి మాటలు రావు వెంటనే ఫస్ట్ ఇమీడియట్గా. ఇవే మనకి ఇవాళ రోజున సినిమాలో చూపించేవి. అదే పరిస్థితి ఇక్కడ బ్రహ్మగారి ద్వారా కూడా హిరణ్యకశిపుడికి అయింది. అంటే తత్వం, విష్ణుతత్వం గురించి చెప్పున్నా ఇవాళ రోజున పరిస్థితులు బట్టి, కాలమాన పరిస్థితులు బట్టి ఆ సినిమా ఉపమానాలు చెప్తే కానీ కొన్నింటికి ఆకర్షితులు కారు కదా, అందుకోసం చెప్పేసి కొన్ని ఉపమానాలు అట్లా చెప్పవలసి వస్తుంది. మరి ఈ నేపథ్యంలో బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తున్నాడు, ఎన్నాళ్ళ నుంచి తపస్సు చేస్తున్నాడు. అటువంటి ఆ హిరణ్యకశిపుడికి బ్రహ్మగారు ఒక్కసారిగా ఎదురయ్యేసరికి ఈయనకి గద్గద స్వరంతో నోటి మాట రాలేదట. తర్వాత వెంటనే మళ్ళీ తన యొక్క స్పృహను తెచ్చుకుని ఆ బ్రహ్మగారిని ఆయన మరి కీర్తించాడు. కీర్తించిన తర్వాత బ్రహ్మగారు కూడా ఆనందంతో ఏం కావాలో కోరుకోనైనా అడిగితే ఆ ఒక్క మాట కోసమే ఇన్నాళ్ళు తపస్సు చేసింది. ఏం కావాలో కోరుకోనైనా అంటే చాలు, మనం కోరుకుందాంలే అని. మరి వెంటనే నాయనా ఈ యొక్క హిరణ్యకశిపుడిని నీకేం కావాలో కోరుకో అనే మాటకు ఒక్కదానికి ఆనందపడిపోయి హిరణ్యకశిపుడు నువ్వు కనుక నాకు అభీష్టకరములైన వరములు కనుక ఇచ్చే ఉద్దేశం నీ కనుక ఉంటే నీ చేత సృష్టింపబడినటువంటి ఏ ప్రాణి చేత కూడా నాకు మరణం జరగకుండా ఉండాలి, ఆ విధమైనటువంటి వరాన్ని ఇమ్మని అడిగాడు. అలాగే లోపల బయట పగటి యందు రాత్రి యందు రుద్రబ్రహ్మాదులైనటువంటి ఇతరుల చేత సృష్టింపబడిన వస్తువుల వలన, అస్త్రముల వలన, భూమి యందు, ఆకాశమందు, అలాగే మనుషుల వలన, మృగాది పశువుల వలన మరణం లేకుండా నాకు వరాన్ని ఇవ్వమని చెప్పేసి అడిగాట. అలాగే ప్రాణులు, అప్రాణులు, అలాగే దేవతలు, దైత్యులు, మహాసర్పములు మున్నగు వాటి చేత నాకు మరణం కలగకుండా ఉండాలి. అలాగే మరి ఇటువంటి వరాలను అడిగేసరికి ఆయన బ్రహ్మగారు మరి వరం ఇవ్వాలి కదండి. ఆయన కూడా బ్రహ్మగారు వెంటనే నువ్వు అడిగినటువంటి వరాలని మానవులకి దుర్లభమయ్యా ఇవ్వడం, కానీ నీకు ఇస్తున్నాను అని చెప్పేసి ఆయన కూడా అంతర్ధానం అయిపోయారట. అందుకోసమే మరి ఇట్లాంటి దుర్లభమైనటువంటి తపస్సు చేశాడు కాబట్టి దుర్లభమైనటువంటి కోరికలు కోరినప్పటికీ కూడా బ్రహ్మగారు మరి ఆ వరాన్ని అందించి వెళ్ళిపోయారు. గాలిం గుంభినిన్ అగ్నిన్ అంబూలన్ ఆకాశస్థలిన్ దిక్కులన్ అని చెప్పేసి పోతనామాచులు వారు కూడా చక్కటి తెలుగు పద్యం ఒకటి రాశారు. సహజంగా అందరూ కూడా ఇట్లాంటి తెలుగు పద్యాల్లో పోతనామాచులు వారి యొక్క భాగవతంలో అందమైన పద్యాలని కూడా ఇక్కడి నుంచి చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ దాకా లేవంటే ఉన్నాయి, కానీ నిత్యంలో భాగవత సప్తాహాల్లో మనం ఎక్కువగా వినేటువంటి పద్యాలే మనకు సహజంగా ఆకర్షితులవుతూ ఉంటాం కదా. ఆ ఆకర్షితులైన కారణంగా వాటిల్లో ఇంకా ఎక్కువగా ఏదో విశేషాన్ని మనం చూసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అటువంటి ఈ పద్యాలు ఇక్కడి నుంచి ఇంకా ఎక్కువగా ప్రారంభమవుతూ ఉంటాయి. ఇక మరి భక్తుల్లో చాలా విశేషమైనటువంటి భక్తుడు ప్రహ్లాదుడు. ఆయన యొక్క చరిత్ర ఇంక ప్రారంభమవుతుంది. కారణం అంటే హిరణ్యకశిపుడు పూర్తిస్థాయి బలాలతో, వరాలతో శక్తివంతుడై తన యొక్క ప్రభావాన్ని చూపించడానికి కథాగమనంలోకి వచ్చేసాడు కదా. ఆయన పూర్తిగా అట్లా రావడమే
ఇంకా వరుస క్రమంలో లీలావతి, ప్రహ్లాదుడు, అలాగే మూడు లోకాలను ఆక్రమించుకోవడం, యుద్ధాలు, అలాగే ఆయన యొక్క సాధు జనువుల్ని పీడించడం, ఇలాంటివన్నీ కూడా ఇక వరుస క్రమంలో మనకు వస్తూ ఉంటాయి. ఇంకా హిరణ్యకశిపుడు యొక్క అత్యాచారాలు, ప్రహ్లాదుడి యొక్క గుణగణాలు, ఇవన్నీ కూడా మరి శ్రీహరి లోకోద్ధరణ కోసం ఉద్భవించేటువంటి నరసింహావతారం. ఎందుకంటే ఆకాశంలో చావకూడదు, భూమి మీద చావకూడదు, మరి అస్త్రాల వలన చావకూడదు, అలాగే రుద్రబ్రహ్మాదుల వల్ల సృష్టింపబడిన ఏ వస్తువు వలన చావకూడదు, మనిషి వలన అవ్వకూడదు, మృగాల వలన అవ్వకూడదు. ఇట్లాంటి కోరిక విచిత్రమైన కోరాడు కదండి. రాత్రిపూట కాకూడదు, పగలవ్వకూడదు, ఇంటి లోపల అవ్వకూడదు, బయట అవ్వకూడదు. కరెక్ట్గా వీటినన్నింటినీ చూసి భగవానుడు అతని యొక్క కోరిక ఏ విధంగా ఉందో అదే రీతిగా సంహరించడానికి అని చెప్పి ఉద్భవించబోతున్నారు నృసింహావతారం. ఆ నృసింహావతారాన్ని ఒక్కసారి స్మరించుకుని శ్రీమన్ నృసింహ విభవే గరుడ ధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాదివృశ్చిక జలాగ్నిభుజంగ రోగక్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే. ప్రహ్లాదమానస సరోజ విహార భృంగ గంగాతరంగ ధవళాంగ రమాస్థితాంగ శృంగార సుందర కిరీటల సద్వరాంగ లక్ష్మీన్ నృసింహ మమ దేహి కరావలంబం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం దత్సత్.